Diksha Padala. You are watching Casa Interiors. I'm back with one more home tour. Currently I'm located in Tellapur, Honor Aquantis. Basically this is a 3 BHK west facing flat. Look around. Hi, this is Sampath, owner of C2702 flat of Honor Aquantis. So we actually took a handover of the flat in February 2023. So while coming to the designing, ikkada completely the 3 BHK around 1675 SFT undi flat. Manam దీన్ని 2 parts kan living zone and dining zone గా మనం సెపరేట్ చేసాము. మెయిన్ లివింగ్ లోకి వచ్చేసరికి ఇక్కడ సోఫా బ్యాక్ సైడ్ మీకు జనరల్ వాల్ మోల్డింగ్స్ తోటే హైలైట్ చేసాము. సో ఇవన్నీ PVC వాల్ మోల్డింగ్స్ తీసుకున్నాము. వాల్ మోల్డింగ్స్ తోటే మీకు కంప్లీట్ వాల్ అంతా హైలైట్ చేసాము. సో ఇక్కడ థీమ్ కి సరిపోయేటట్టు మనకి ఒక ఆలివ్ గ్రీన్ సోఫా అనేది తీసుకున్నాము. సో సోఫా అనేది ఎల్ కార్నర్ విత్ లాంచ్ తీసుకున్నాము. ఒక కోజీ కార్నర్ అనేది మనం క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ మనం వెల్ కమింగ్ టు ద టీవీ యూనిట్. యాక్చువల్లీ ఇక్కడ మనకి MCB బాక్స్ ఉంది. ఇది హైడ్ చేయడానికి ప్యానలింగ్స్ యూజ్ చేసాము. ఇవన్నీ మనకి PVC లోవర్స్ తీసుకున్నాము. ఒక చిన్న ఫాయర్ సెక్షన్, అంటే మనకి ఇమీడియట్ కీస్ కానీ ఏమన్నా ప్లేస్ చేసుకోవాలి అన్నా సో ఇక్కడ మనకి ఒక ఫ్లాప్ డౌన్స్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇదే కంటిన్యూషన్ గా మనం టీవీ యూనిట్ అనేది డిజైన్ చేసాము. సో ఈ టీవీ యూనిట్ లో మీకు బ్యాక్ డ్రాప్ ఒక కంప్లీట్ టాల్ యూనిట్ తీసేసుకున్నాము. సో ఇక్కడ మనకి ఈ కంప్లీట్ ఈ వాల్ అంతా మనం ప్యానలింగ్ చేసాము, వాల్ అంతా హైలైట్ చేయడానికి. బట్ ఇక్కడ మీరు కలర్స్ చూసారు అంటే ఆల్మోస్ట్ అన్ని న్యూట్రల్ షేడ్స్ లో ఉంటాయి. బ్రౌన్స్ ఇలాగా కాకుండా కంప్లీట్ హౌస్ కొంచెం గ్రీన్ బేజ్ ఆ కాన్సెప్ట్స్ లో చేసామన్నమాట. ఇక్కడ టీవీ యూనిట్ సోఫా ఇదంతా కాంప్లిమెంట్ చేస్తూ గ్రీన్ కలర్ లో మనం ఇది డిజైన్ చేసాము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి వ్యానిటీ కమ్ క్రాకరీ యూనిట్ అనే సెటప్ కొంచెం నిష్ అనేది ఇచ్చారు ఆల్రెడీ బిల్డర్. ఈ నిష్ లోనే మనం వ్యానిటీ ఇచ్చేసాము, యాజ్ వెల్ as ఒక క్రాకరీ బేసిక్ స్టోరేజ్ తోటి క్రాకరీ కూడా ఇచ్చేసాము. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉండే స్మార్ట్ హోమ్స్ కాబట్టి అందరూ రోబోటిక్ క్లీనర్స్ తీసుకుంటున్నారు. ఆ రోబోటిక్ క్లీనర్ కోసం కూడా ఇక్కడ ఒక చిన్న ప్రొవిజన్ ఇచ్చేసాము. కంప్లీట్లీ అక్కడ గ్రీన్ టింట్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మీకు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇక్కడ చూసారంటే ఈ టైల్స్ కూడా కంప్లీట్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డిజైనర్ టైల్స్ అనేవి తీసుకున్నాము విత్ LED మిర్రర్. సో ఈ సెటప్ అనేది క్యూట్ గా మనం డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ మనకి ట్రెడిషనల్ సెటప్, మనకి పూజ కూడా చాలా మ్యాండేటరీ కదా. సో పూజ వచ్చేసరికి వీళ్ళకి ఆల్మోస్ట్ చాలా విడ్త్ వచ్చేసింది. ఈ విడ్త్ కోసం మనం ఏం చేసాము అంటే ప్రొఫైల్ డోర్ తీసుకొచ్చేసరికి ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాము విత్ హ్యాంగింగ్ బెల్స్. సో ట్రెడిషనల్ అటైర్ ఉండాలి, యాజ్ వెల్ as మోడర్న్ గా కూడా ఉండాలి కదా. ఈ డోర్స్ అంటే మీకు బైఫోల్డింగ్ డోర్స్ అండి. ఇలా ఓపెన్ అవుతాయి. మీకు ఇంత కంప్లీట్ వద్దు అనుకుంటే సో ఇలా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసేస్తే మీకు ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు లివింగ్ లోకి. సో వాళ్ళంటే పూజా రూమ్ లోకి వచ్చేసరికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం అంతా మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి కాబట్టి ట్రెడిషనల్ థీమ్ లో ఉండే ఒక టైల్ అనేది తీసేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ అనేది ఒక విత్ లైటింగ్ ఓమ్ తో హైలైట్ చేసేసాము. ఇక్కడ జనరల్ పూజ కోసం స్టోరేజ్ ఇచ్చేసాము. ఇక్కడ 3 స్టెప్స్ తీసుకున్నాము క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం. నెక్స్ట్ ఒక ప్రసాదం ట్రే అనేది ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేది ఇమీడియట్లీ డైనింగ్ ఏరియా ఉంది. సో డైనింగ్ రూమ్ లో మనకి వాల్ ఏదైనా హైలైట్ చేయాలి, సేమ్ మన లివింగ్ ఏరియాలో ఫ్రెంచ్ బీడింగ్స్ తీసుకున్నాం కదా, సేమ్ బీడింగ్సే ఇక్కడ తీసుకున్నాము విత్ ఫ్లోటింగ్ లెడ్జెస్. సో ఫ్లోటింగ్ లెడ్జెస్ పెట్టేసి అవి హైలైట్ చేసేసాము. అండ్ బెవిలింగ్ మిర్రర్ అనేది మధ్యలో ఒక సెక్షన్ గా హైలైట్ చేయడానికి వాల్ హైలైటర్ గా ఈ బెవిలింగ్ మిర్రర్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేసాము. సో ఇక్కడ మనకి సీలింగ్ చూసారంటే లివింగ్ లో కంప్లీట్లీ ప్లెయిన్ సీలింగ్ తీసుకున్నాము విత్ కార్నర్ లైటింగ్స్ తీసుకున్నాము అండ్ ప్రొఫైల్ లైట్స్ అనేవి రన్ చేసేసాము. నెక్స్ట్ మనకి లాంగ్ ఫ్రెంచ్ విండో వచ్చింది బాల్కనీకి. సో సెంటర్ పార్టే ఇవ్వకుండా మనం కర్టన్ అనేది కంప్లీట్ వాల్ టు వాల్ ఎండ్ టు ఎండ్ తీసేసుకున్నాము విత్ మెయిన్ కర్టన్ అండ్ షియర్ కర్టన్. సో ఇదేంటి అంటే మీకు
లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హౌస్ అంతా కొంచెం గ్రీన్ టింట్స్లో ఉంటుంది లివింగ్ ఏరియా అంతా. సో అందుకోసమే కలర్ కూడా గ్రీన్ అనేది చూస్ చేసాము. ఇది డబుల్ కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ని ప్యానలింగ్ చేస్తూ ఆర్చ్ ప్యానలింగ్ అనేది కిచెన్ అంతా రన్ చేసాము. ఇక్కడ ఏంటి అంటే మనకి హ్యాంగింగ్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. ఎప్పుడైనా నైట్ టైమ్స్ అలా పార్టీ చేసుకునేటప్పుడు వామ్ లైట్స్ మనకి కొంచెం హైలైటింగ్గా ఉంటుంది. సో ఈ డబుల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో ఒక థింగ్ ఉంది, ఏదైతే ఇక్కడ మనం ఇచ్చామో ఇది ఫ్లాప్ డౌన్ చేసుకోవచ్చు. సేమ్ అటు కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి డిన్నర్కి కావాలంటే ఇటు యాక్సెస్ చేసుకోవచ్చు, లేదు అంటే సేమ్ ఫ్లాప్ డౌన్ ఇచ్చాము అటు కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి కిచెన్. సో ఈ కిచెన్ వచ్చేసరికి బేసికల్లీ చిన్న కిచెనే వచ్చింది, బట్ మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ మనకి ప్రొవిజన్ ఇవ్వాలి కదా. సో మీకు ఇందాక చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇక్కడ ఇచ్చేసాము విత్ నెక్స్ట్ ఫ్లాప్ డౌన్. మనకి అటు యాక్సెస్ ఉంది, ఇటు యాక్సెస్ ఉంది. నెక్స్ట్ మనకి వికర్ బాస్కెట్స్ అనేవి ఇప్పుడు చాలా నీడ్ ఉంటుంది అందరికి, ఎందుకంటే ఆనియన్స్, పొటాటోస్ అవి వేసుకోవడానికి. ఇక్కడ వికర్ బాస్కెట్ ని రీప్లేస్ చేస్తూ ఇలాంటి డ్రాస్ అనేవి క్రియేట్ చేస్తాము. ఇది ఏంటంటే మీకు ఎయిర్ వెంట్స్ ఉంటాయి విత్ ఓపెనబుల్ డ్రాస్. సో ఇది మీకు నిష్ అనేది ఇచ్చేసాము ఎయిర్ వెంట్ కోసం. ఇక్కడ మెటీరియల్స్కి వచ్చేసరికి కంప్లీట్ కిచెన్ అంతా అక్రిలిక్ యూజ్ చేసేసాము. ఈ కిచెన్ అంతా అక్రిలిక్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేసాము. మీరు ఇక్కడ చూసారు అంటే రెగ్యులర్ ప్రొఫైల్ గ్లాస్లో వెళ్లకుండా కొంచెం యాంటిక్ టైప్ ఉండే వుడెన్ ప్రొఫైలే తీసుకున్నాము విత్ ఫ్లూటెడ్ గ్లాస్. సో ఇవి వాల్ యూనిట్స్ అన్ని గ్లాస్ షట్టర్స్ తోటి ఇలా డిజైన్ చేసాము. అండ్ మనకి ఇవే కాకుండా రెగ్యులర్ యాక్సెస్ కోసం కూడా ఉండాలి కాబట్టి ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చేసాము, డైలీ యూసేజ్కి మనకి క్లీన్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఇక్కడ అందరికీ తెలిసినట్టే టాండమ్ డ్రాస్ ఇచ్చాము. హాప్ కింద 3 టాండమ్స్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ 1 బాటిల్ పుల్ అవుట్ అనేది యాడ్ చేసాము. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎల్ షేప్ కిచెన్ అని వచ్చేసింది. ఇక్కడ మనకి షింక్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు బిల్డర్. సో ఇదేం చేంజ్ చేయాలనుకోలేదు, సేమ్ ఇలాగే ఇచ్చేసాము. బట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కౌంటర్కి కొంచెం స్పేస్ ఉంది. సో ఇక్కడ డిష్ వాషర్ అనేది ప్రొవిజన్ తీసుకున్నాము. సో అక్కడ మనకు వాల్ యూనిట్లు ఏదైతే పెట్టామో సేమ్ డిజైన్ అనేది ఇక్కడికి తీసుకొచ్చాము. గ్రీన్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇక్కడ కిచెన్ అనేది డిజైన్ చేసాము. బట్ మనకి ప్రతి కిచెన్లో రోలింగ్ షట్టర్ అనేది యాక్సెస్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి పెట్టుకోవడానికి స్పేస్ లేదు. సో అందుకోసం ఇక్కడ చిన్న నిష్ ప్రొవైడ్ చేసేసి ఈ ఫ్రంట్ నుంచి ఇదంతా క్లోజ్ ఉంటుంది. ఇది జస్ట్ లుక్ పర్పస్ కోసమే. ఇక్కడ నుంచి మనం రోలింగ్ షట్టర్ అనేది పుల్ చేసుకోవచ్చు. సో రోలింగ్ షట్టర్ పుల్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా యూజ్ చేయాలన్నా ఇలా పుల్ అవుట్ చేసేసుకొని యూజ్ అవసరం లేనప్పుడు లోపలికి పెట్టేసేసుకోవచ్చు. సో దీని పక్కనే మనకి ఒక టాల్ యూనిట్ వచ్చింది. ఈ టాల్ యూనిట్ అనేది మనకి కంప్లీట్లీ ప్యాంట్రీ కోసం యూజ్ చేసాము. సో ప్యాంట్రీ స్టోరేజ్ అంతా దీంట్లో ప్లేస్ చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ షెల్ఫ్స్ అన్ని మనం హైట్ వైజ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ హైట్ కావాలి అంటే ఆ హైట్కి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నా వింటూ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి మనం కంప్లీట్లీ వైట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాము. ఎండ్ టు ఎండ్ వాల్లో వార్డ్రోబ్స్ అనేవి తీసుకున్నాము. ఇక్కడ మీరు వార్డ్రోబ్ చూసారంటే వైట్ కలర్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్లో మనం వార్డ్రోబ్ అయితే చేసాము. ఇది మామ్ ఎక్కడో చూసారు, ఆన్లైన్లో చూసి డీకో ఫినిష్లో ఈ వార్డ్రోబ్ చూసారు. బట్ మనం ఇది లామినేట్లో పాసిబిలిటీ ఉందంటే మ్యాక్స్ మనం ట్రై చేసాము. ఏంటి అంటే మీకు లుక్ వైజ్ సేమ్ ఫినిషింగ్ అంతా సేమ్ ఉంటుంది. సో డీకో ఫినిష్లో మీకు ఇలాంటి గ్రూవింగ్స్ అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ మనం లామినేట్లో కూడా మనం ఇలాంటి గ్రూవ్స్ అనేది తీసుకోవచ్చు. ఈ గ్రూవ్స్ అన్ని ఏంటి అంటే మీకు సిఎన్సీ గ్రూవ్స్ అంటారు. సిఎన్సీ మిషన్ పైనే మీకు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ మేము టైప్ ఆఫ్ వర్క్ వచ్చేసరికి మేము ఇక్కడ కార్కస్ అంతా సైట్లో చేసాము. ఫ్రంట్ డోర్స్ అన్ని ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చాము. సో ఇక్కడ ఈ హైలైట్ చేయడానికి వార్డ్రోబ్కి లాంగ్ హ్యాండిల్స్ అనేవి యూజ్ చేసాము. సో కంప్లీట్ వార్డ్రోబ్ అనేది ఎండ్ టు ఎండ్ వచ్చేసింది విత్ సిఎన్సీ గ్రూవ్స్. అండ్ మీరు ఇక్కడ చూసారు అంటే ఏవైతే హింజెస్ యూజ్ చేసామో ఆ హింజెస్ కూడా కంప్లీట్లీ 180 degrees హింజెస్ అనేవి యూజ్ చేసాము. సో కంప్లీట్ వార్డ్రోబ్ అనేది మనం కంప్లీట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుల్ లెంత్ ఒక మిర్రర్ తీసుకున్నాము. డ్రెస్సింగ్ సెక్షన్ సపరేట్గా లేకుండా ఒక ఫుల్ లెంత్ మిర్రర్ తీసుకున్నాము. ఎప్పుడైనా మనం కూర్చొని రెడీ అవ్వాలి, దానికోసం ఏంటంటే ఇన్బిల్టెడ్ స్టూల్ అనేది తీసుకున్నాము. సో ఇది మనము స్టూల్ అనేది కంప్లీట్లీ బయటకు పుల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బెడ్ బ్యాక్ డ్రాప్. మీకు ఆల్రెడీ లివింగ్ ఏరియాస్లో మనం ఈ ఫ్లాట్లో ఎక్కువ బీడింగ్స్ తోటే హైలైట్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, ఇవి MDF పైన గ్రూవింగ్ చేసేసి ఇక్కడ బెడ్ బ్యాక్ ప్యానల్ గా ఈ గ్రూవ్స్ అనేవి ఇచ్చాము. సో సెంటర్ లో మ్యామ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనేది ప్లేస్ చేసుకున్నారు. ఇదంతా మనం హైలైట్ చేయడానికి, అంటే మనం ప్యానలింగ్స్ అలా కాకుండా దీంతో కూడా మనం కంప్లీట్ క్లాసీ లుక్ అనేది తీసుకోవచ్చు. సో కంప్లీట్ హౌస్ అంతా ఇక్కడ మీకు ప్లెయిన్ ఫాల్ సీలింగే తీసుకున్నాము. హెవీ స్టెప్స్ అలా ఏం తీసుకోలేదు, బికాజ్ హైట్ అనేది ఇది ఆల్మోస్ట్
23rd ఫ్లోర్లో ఉంది. సో మనకి హైట్స్ అనేవి డిఫరెన్స్ వస్తాయి కాబట్టి మనము లెవెల్ అనేది చాలా తక్కువకే తీసుకున్నాము. ప్రొఫైల్ లైట్స్ తోటే మనం కంప్లీట్లీ సీలింగ్ అంతా హైలైట్ చేసేసాము విత్ మినిమల్ స్పాట్ లైట్స్. మనకి ఈ కార్నర్కి వస్తే ఒక బుక్ ర్యాక్ తీసుకున్నాము. ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, సో బేసిక్ స్టోరేజ్ ఆల్రెడీ టేబుల్ ఉందన్నారు. సో ఆ టేబుల్ అలాగే ఉంచేసేసి ఇక్కడ మనం బుక్ స్టోరేజ్ తీసుకున్నాము. సేమ్ ప్యాటర్న్ వార్డ్రోబ్లో ఏదైతే ప్యాటర్న్ ఇచ్చామో అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా మనం కంటిన్యూ చేసాము. ఇప్పుడు మనకి కిడ్స్ బెడ్రూమ్, ఈ కిడ్స్ బెడ్రూమ్ ఏంటంటే కంప్లీట్లీ కిడ్స్ థీమ్లోనే చేసాము. క్లయింట్కి ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఆ బాబుకి కాన్సెప్ట్ వైజ్ ఏంటంటే అంతా కిడ్స్ థీమ్లోనే డిజైన్ చేసాము. మీకు ఇక్కడ బెడ్ చూస్తున్నారు కదా, బెడ్ హెడ్ బోర్డ్ కూడా బాబుకి ఏదైనా వాల్కి అలా తాకినా తగలకుండా ఇక్కడ కంప్లీట్లీ ఫోమ్తో తీసుకున్నాము హెడ్ బోర్డ్స్ కూడా. మీకు ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ ఒక వర్క్ స్టేషన్. ఈ వర్క్ స్టేషన్ ఏంటంటే బాబుకైనా మనమైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ప్లాంక్ చూస్తున్నారు కదా, జస్ట్ ఇది హైట్ అడ్జస్టబుల్ ప్లాంక్. మనకి ఎక్కడ కావాలన్నా మన హైట్ వైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 లెవెల్స్ ఇచ్చాము. ఈ లెవెల్లో మనకి ఏ లెవెల్ కావాలన్నా ఇది మనం యూజ్ చేయొచ్చు. సైడ్ ఏంటంటే మనకు ఒక బుక్ ర్యాక్ ఇచ్చామన్నమాట. మన బుక్స్ కానీ ల్యాప్టాప్స్ యూజ్ చేసినప్పుడు చార్జెస్ అవి ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న బుక్ ర్యాక్ అనేది ఇచ్చాము. మీరు దీనిపైన ప్యాటర్న్ చూసినట్టయితే కంప్లీట్లీ లామినేటే యూజ్ చేసాము. మెటీరియల్ వైజ్కి వచ్చేసరికి గ్రే ఎల్లో కాంబినేషన్ విత్ వైట్ అనేది కాంప్లిమెంట్ చేస్తూ కలర్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మీకు హ్యాండిల్ లెస్ తీసుకున్నాము. కంప్లీట్లీ పుష్ టు బటన్స్ యూజ్ చేసాము హ్యాండిల్ లెస్గా క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ చూస్తే మీకు ఇక్కడ ఇవన్నీ CNC గ్రూవింగ్స్ చేసాము. ఈ వార్డ్రోబ్ ప్యాటర్న్ అంతా ఇదే ప్యాటర్న్ మనకి వార్డ్రోబ్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వార్డ్రోబ్కి వచ్చేసరికి మనకి చిన్నపిల్లలు డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండకుండా మనకి మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ టాయ్స్ పెట్టుకోవడమే. టాయ్స్ అన్ని మనం బయట డంప్ చేస్తూ ఉంటాము. సో దానికోసమే ఇక్కడ టాయ్ సెక్షన్ అనేది క్రియేట్ చేసాము. సో ఇక్కడ మనం డైరెక్ట్ పుల్ అవుట్ బ్యాగ్స్ తీసుకున్నాము. దీంట్లో కంప్లీట్లీ టాయ్స్ అనేవి మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్లాతింగ్ స్టోరేజ్కి వచ్చేసరికి ఇక్కడ 2 స్లైడింగ్ డోర్స్ తీసుకున్నాము. సో ఇక్కడ స్లైడింగ్కి వచ్చేసరికి సేమ్ ఇక్కడ హై గ్లాసీ లామినేట్స్ యూజ్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఫ్లూటెడ్ లామినేట్స్ యూజ్ చేసాము. ప్రజెంట్ ఇప్పుడు ఫ్లూటెడ్ లామినేట్స్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా. ఇక్కడ మౌంటైన్ షేప్స్ని రిఫ్లెక్ట్ చేస్తూనే సేమ్ మనం ఇందాక బుక్ ర్యాక్లో కూడా అదే షేప్స్ ఇచ్చాము. ఇక్కడ చిన్న స్పేస్ ఉండింది, ఒక పుల్ అవుట్ డోర్ అనేది క్రియేట్ చేసాము ఏమైనా పిల్లోస్ అలాంటివి ప్లేస్ చేసుకోవడానికి. నెక్స్ట్ మీ ఈ రూమ్లో డ్రెస్సింగ్ అనేది బయట ఎక్కడ రాలేదు. సేమ్ ఈ పుల్ అవుట్ మిర్రర్కే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ అనేది మిర్రర్ వచ్చేసింది. ఇది కంప్లీట్లీ 360 డోర్ అనమాట. సో ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడే మిర్రర్ ఉంటుంది. మనం ఏమైనా డ్రెస్అప్ అవి అవ్వాలన్నా ఈ మిర్రర్లో మనం చూసుకోవచ్చు. సేమ్ కిడ్స్ థీమ్లో చేయడానికి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చూసారంటే కంప్లీట్లీ క్లౌడ్స్ అనేవి డిజైన్ చేసాము. సీలింగ్లో కూడా ఆ క్లౌడ్ ప్యాటర్న్ అనేది కావాలని. సో కిడ్స్కి ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా. సో ఈ రూమ్ అంతా కంప్లీట్లీ కిడ్స్ థీమ్లో చేసాము. ఈ బెడ్ కూడా మీరు చూసారు అంటే ఇది మీకు 6x6 వస్తుంది. ఎప్పుడైతే మనకి వద్దు చిన్న బాబు ఆడుకోవడే ప్లేస్ కావాలి అంటే ఇదేదైతే ఎక్స్టెన్షన్ ఉంటుందో అది మీకు పుల్ అవుట్ అయిపోతుంది, ఇన్సైడ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ బెడ్ కూడా డిజైన్ చేసాము. సో నెక్స్ట్ మనకి డోర్ బ్యాక్ సైడ్. సో డోర్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ నిష్ ఇచ్చారు. ఈ స్పేస్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఒక స్టోరేజ్ క్యాబినెట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ కూడా హ్యాండిల్లెస్ పుల్ అవుట్ బటన్స్ తీసుకున్నాము. సో డోర్ ఇలా పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది. సేమ్ డిజైన్ ప్యాటర్నే మనం ఇక్కడ రన్ చేసాము. ఇవన్నీ CNC గ్రూవింగ్స్ చేసాము. ఇక్కడ జనరల్ స్టోరేజ్ ఏమన్నా ప్లేస్ చేసుకోవడానికి ఒక డ్రావర్ ఇచ్చేసాము. So we actually took a handover of the flat in February 2023, and within a month we almost like tried to a couple of interiors where we were not much satisfied, and then in the process we found a couple of 2 simple videos where the video was very simple and calm. So where we got to know that how beautiful things can be done in a simpler way and without much advertisement and all. It was very simply explained and all. So that video actually got good attention for me and my wife, and we immediately went to Casa Interiors. So in the first interaction itself, Shrikant explained about their previous projects and all, and they explained how they are going to achieve the project and all in whatever the timelines and all. They have given a good quote. So on the same instance itself we have decided, and on the same day we finalized the project and all. And whatever the timelines they have given, whatever the materials they explained, everything was very good. And
So throughout the process we actually given almost like 20% more work to them, but they tried to finish it within the timelines. And what exactly the main positive of this Casa Interiors is the positive attitude. So whatever the work we say to them, they are ready to do it. Even if they don't know, they'll take their time and they'll come back with the solution and they'll do it. So I personally I felt, I mean, before going to Casa Interiors I did not felt like doing or I mean we are going to ready with the project or not, I am not sure. But after visiting there, we almost like discussed for close to 1 hour. Within that 1 hour, the positive attitude of Srikanth and all the staff members were very good. In the first impression itself, it is very good, and the they welcomed very well and they explained everything. So in the 2 months of process, almost like 2 months, the project went. And I think in my community within this time frame, I haven't heard any of the interiors doing the complete project. I had I mean in terms of time frame, the Casa Interiors is the very fastest one that I heard. Almost like 30 to 40 projects I heard different interiors. ఫస్ట్ Casa Interiors యూట్యూబ్ వీడియోస్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసి అవి నచ్చి మేము అప్రోచ్ అయ్యాము ఇంటీరియర్స్ వాళ్ళని. ఇచ్చిన కొటేషన్ అండ్ సజెషన్స్ మాకు నచ్చి, అండ్ వాట్ ఎవర్ ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళ చూపించాలని సజెషన్స్ కానీ ఇంకా కలర్ కాంబినేషన్స్ సజెషన్స్ కానీ అన్నీ నచ్చి త్రూ అవుట్ ద ప్రాజెక్ట్, అంటే 3 months ఫస్ట్ టైం అడిగినా మేము కొన్ని పుష్ చేసి లాస్ట్ మినిట్లో కూడా కొంచెం వాల్ మోడలింగ్స్ అలాంటి గ్లాస్ వర్క్స్ అట్లా అడిగినప్పుడు అవి వెంటనే రిసీవ్ చేసుకొని ఎంత టైంలో ఎంత త్వరగా టైంలో అంత పుష్ చేయగలదా అంత ట్రై చేసి ఇచ్చారు. అండ్ పూజా రూమ్లో కూడా నేను లాస్ట్ మినిట్ పిరమిడ్ షేప్స్ అవన్నీ అడగడం, అండ్ హాల్ కానీ పూజా రూమ్ కానీ వాల్ మోడలింగ్స్ కానీ అన్నీ లాస్ట్ మినిట్లో కొన్ని సజెషన్స్ చేశాను, అంటే చేంజెస్ చేశాను. అవన్నీ యాక్సెప్ట్ చేసి అప్పటికప్పుడు ఓకే అని చెప్పేసి మళ్ళీ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ ది ప్రాజెక్ట్ త్రూ అవుట్ ఎంటైర్ చాలా, అంటే డిజైనింగ్లో కూడా ఎన్ని సజెషన్స్ అడిగినా కూడా అవన్నీ మళ్ళీ చేసి చెక్ చేసి ఆ స్నాప్ షాట్స్ కానీ ఆ శాంపుల్ ఇమేజెస్ కానీ పంపి అవన్నీ ఎలా ఉంటుందని ముందే చూపించడం బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా వీఆర్ సాటిస్ఫైడ్ విత్ Casa Interiors.